కాకులు పురాణకాలం నుంచి కూడా ప్రసిద్ధిగన్నవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలికబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు కాకి వచ్చి సీతామహాదేవి రొమ్ము మీద పొడిచింది. రాముడికి కాకి మీద ఆగ్రహం వచ్చింది. దగ్గర ఉన్న గడ్డిపరక ఎత్తి కాకి మీద విసిరాడు. కాకి భయపడి 3 లోకాలు తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు రామచంద్రుడినే శరణు వేడింది. కాకికి ప్రాణం దక్కింది గాని ఒక కన్ను పోయింది. ఆనాటి నుంచి కాకులకు ఒంటి కంటి చూపే. కాకి ఎట్లా చూస్తుండ్రో మీరెరుగుదురుగదు. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషులలో కూడా లేవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే తెల్లని కాకులను లేవు తెలియరా సుమతి అన్నాడు ఒక కవి. కొన్ని కాకులను మనం మాలకాకులంటాం, కానీ నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్ల కప్పుల మీద వరుసగా కూర్చుని చదువుకోవటం చూసారా? దాన్నే కాకిబడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకికి తినేటందుకేమైనా దొరికితే అన్ని కాకులను పిలుస్తుంది, అంతేకాని తన పొట్ట మాత్రం చూసుకోదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పొచ్చు. అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకాధ్వని, కాకాభైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మారుమోగుతాయి. వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి. కాకమ్మక్కయ్య మొగుడు కాకిబావ చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లలనెత్తిన కొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కాజేయటంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలు చూసే కాకమ్మక్క కాకిబావను వరించింది. ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కయ్యతో అన్నాడు గదా, ఒసే కాకామని, మనం ఈ పూట ఎక్కడికైనా మంచి చోటికి విందుకు పోతే ఎట్లా ఉంటుందే అన్నాడు. బావకు సంతోషంగా ఉన్నప్పుడు ఆ అక్కయ్యను కాకామణి అని పిలుస్తాడు. బాగానే ఉంటుంది, ఎవరింటికి పోదాం అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు. సంగీతంలో తప్ప. దగ్గరే నాయుడు గారి ఇల్లుంది. పొద్దుటిపూట వారింటో చక్కని ఇడ్లీలు ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారెడు పొద్దెక్కితే గానీ లేవడు. ఏం మనుషులో వీళ్ళు! మనలాగా వీళ్లకు తెల్లవారుజామునే లేచే అలవాటు లేదు. ఒట్టి సోమరిపోతులు. మనం ఇద్దరం నాయుడు గారింటికి పోదాం. నువ్వు కమ్మగా ఆయనకు మేలుకొల్పులు పాడు, అప్పుడు ఆయన లేచి మనకు పలహారం పెట్టిస్తాడు అన్నాడు కాకిబావ. నాయుడు గారి ఇంటి పక్కనే వేప చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీదికి ఉంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరూ గొంతులు కలిపి ముచ్చటగా నాయుడు గారికి మేలుకొల్పు పాడనారంభించారు. కాకిపాటకు ఎంతటి వాడైనా నిద్రలేవలసిందే. కాకిపాట ఋషుల తపస్సు కూడా భగ్నం చేయగలదు. కానీ నాయుడు గారు ఎద్దుమొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకి దంపతుల పాట లక్ష్యం చేయకుండా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అందుచేత మన కాకి దంపతుల స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మంచి పాట ఆరంభించారు. కాకాభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎట్లాగైతేనేం నాయుడు గారు లేచారు. కానీ కాకిపాట ఆనందించటానికి బదులు తన చేతికర్ర కాకుల మీదికి కోపంగా విసిరేశాడు. అది కాస్త వేపకొమ్మల మధ్య చిక్కుకుపోయింది. చేసేది లేక నాయుడు గారు నౌకర్ని పలహారం పట్టుకురమని కేక వేసి ముఖం కడుక్కోవటానికి వెళ్ళాడు. నౌకరు నాయుడు గారి పలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. 6 ఇడ్లీలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్ని పల్లెంలో ఉన్నాయి. కాకిబావ కాకమ్మక్కయ్య చెట్టు మీద నుంచి దిగివచ్చి పలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య ఒక ఇడ్లీని ఒక గారెను తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంజుకున్నారు. ఇద్దరి ముక్కులకు వెన్న అంటింది. ఇద్దరూ కాసిన్ని మంచినీళ్లు తాగారు. కాకిబావ నాయుడు గారి తివాసి మీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్కగుడ్డలతో తుడుచుకున్నది. ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకిబావకు మంచి ఆలోచన కలిగింది. పలహారం పళ్ళెమంతా తన్ను పట్టుకుపోతే ఎంత బాగుంటుంది అని ఆలోచన బాగానే ఉంది. కానీ పట్టుకోవడం ఎట్లా? పలహారం పళ్ళెం ముక్కుకు అరవదే. అందుకని కాకిబావ పలహారం పళ్ళెం కింద ఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకులాగాడు. బల్ల మీద మనం చాలా అలుసుగా చూస్తాం. పెద్ద కార్యమగును అనే పద్ధతి ఏం జరిగిందో కూడా చూడకుండా కాకిబావ కాకమ్మక్కయ్య ఊళ్ళో అని సామెత ఒకటి ఉన్నది. ఈ విధంగా మనం కాకులను తిడతాం, కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చచ్చిపోయిన వాళ్ళు మనసుల్లో ఏవైనా తీరికరు కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం. కాకులెంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి.
శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులో నుంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది. కాకమ్మ తల్లిదండ్రులు చాలా ప్రజ్ఞావంతులు. ఎండు పుల్లలు, చీపురు పుల్లలు, రకరకాల ఈకెలు పెట్టి అందంగా గూడు కట్టడం వారికి తెలుసు. పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు. ఈకెలు లేని ఒళ్ళు, బోడితల, తలకన్నా పెద్ద ముక్కు. చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది. కానీ మనం కాకి పిల్లల్ని చూసి నవ్వరాదు. నవ్వితే వాటి తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మనకు అందవికారంగా కనిపించిన కాకిపిల్ల కాకికి ముద్దు. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదూ. కాకమ్మకు 3 తోబుట్టువులు, 2 అన్నదమ్ములు, 1 చెల్లెలు ఉండేవారు. ఇంతమందిని పెంచుకురావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువులలో 2 మరీ ఆశాపాతకులు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళు 2 అందిపుచ్చుకొని కాజేసేవారు. మిగతా పిల్లలకి ఇది కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ అని అరిచారు. వాళ్ళు కాకులు కారని, కోయిలమ్మలని కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్దీ వెంటబడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతపరిచింది. కాకి పిల్లలు మెల్లిగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్ల మీదికి, ఇంటి కప్పుల మీదికి ఎగరటం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలను తిండివేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు. తల్లిదండ్రుల వెంట కాకమ్మక్క తిండివేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గండు కుక్క ఉన్నది. రోజు దాని యజమాని దానికి ఉడకవేసిన ఎముకలు పెడతాడు. ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టక నౌకర్ చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేల మీద పొర్లాడుతున్నది. కాకమ్మ, వాళ్ళ అమ్మ, నాన్న ఇంటి మీద చూరు మీద నుంచి ఇదంతా చూస్తున్నారు. కాకమ్మ తండ్రి కా కా అని అరిచాడు. కుక్క వాళ్ళ కేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కా కా అని అరిచింది. కుక్కకు కోపం వచ్చి మొరిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసిగెత్తింది. ఈ సంగతి గ్రహించి కాకమ్మ తల్లి కా అని చిన్న కేక పెట్టి కుమార్తెను హెచ్చరించింది. కాకమ్మ రివ్వున వాలి ఒక ఎముకను అందుకుని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడి ఇంటికి చేరుకున్నారు. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముని బాగా ఎరుగుదురు. వాడి దగ్గర వాళ్ళు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాడిని ఎన్నిసార్లో ఏడిపించారు. బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళ ఇంట్లో మాంసం వండుకోరు. వాళ్ళ రాముడు వాళ్ళ ఇంటి వాకిట్లో తప్ప అన్నం తిననని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పల్లెంలో అన్నం పెట్టుకొని మనోడి వడ్డించటానికి వంట ఇంటి నుంచి వస్తున్నది. ఆవిడను చూసిన కాకమ్మ బెదిరి నోట్లో ఉన్న ఎముక కాస్త జార విడిచింది. అది కర్మజాలక అవ్వ చేతిలో ఉన్న అన్నం పల్లెంలో పడింది. ఈ కాకులు పడి చావా, కంచెడన్నం గంజిగుంటలో పోయవలసి వచ్చిందే అని అవ్వ తిట్టుకున్నది. అవ్వ చాలా చెడ్డది. అసలే రేషన్ రోజులు కదా, అలాంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేది. ఏ కాకులకో వేయక గంజిగుంటలో పారేస్తారా? ఎముకలంటే అవ్వకంత లోకువ. అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది. వంట ఇంట్లో గారెలు వండుతున్నది అవ్వ అనగానే కాకమ్మ వంటింట్లోకి జొరబడి ఒక గారె పట్టుకున్నది. ఇంతలో తలుపు దబాలన మూసిన చప్పుడైంది. బండరాముడు అవ్వ కాకి వంటింట్లో చేరింది, దబ్బునరా దబ్బునరా అని కేకలు పెట్టాడు. చంపు చంపు అని అవ్వ తిరిగి కేక పెట్టింది. కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తిపోయి కాకమ్మను చంపడానికి పెద్ద గడ తెచ్చాడు. అది పట్టుకుని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూసేశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గడ నుంచి తప్పించుకోవటానికి అటక మీద జాడీల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మ కేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. అటక మీది జాడీలు కింద పడి పగిలిపోయాయి. ఏం చేస్తున్నావురా బండ విధవా, చాలే నీ కాకివేట అని అవ్వ బయటి నుంచి లబలబలాడింది. ఈసారి చూడవ్వా, ఈ కాకినేం చేస్తాను అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ పొయ్యి మీద బూరెల మూకుడుకు తగిలి నెయ్యి ఆవత్తు పొయ్యిలో పడి బగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు. ఆ సందులో కాకమ్మ బయటికి జారుకుని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముని బాధటం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి. ఆ కుర్రవాడు నిన్ను అంటలేదు కదా, ఎందుకంటే మనిషి చేయి తగిలితే కాకి మైలపడుతుంది, మైలపడ్డ కాకినెవ్వరూ పెళ్లాడరు అంది కాకమ్మ తల్లి. లేదమ్మా, నన్ను అబ్బాయి తాకలేదు అన్నది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడికి పడితే అక్కడికి పోసాగింది. మనుషులకున్నట్టు కాకులకు అన్నం చింత లేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికి ఉండదు.
ఒకనాడు పాపమిల్లో ఉండే గాజుల పూస పేరు తెగి గాజు పూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకొని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తర్వాత కాకమ్మక్క అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోలి ఒకటి కాజేసి మింగాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింట్లో నుంచి చిటికెడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు బగ్గున మండాయి. దీని నోరుబడ డబ్బాల మీద సరిగ్గా మూతలైనా పెట్టుకోదేం అని కాకమ్మక్క నరసమ్మత్తమని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కసాయి దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళల భోజన సమయాల్లో, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటనల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరుకు రైల్వే స్టేషన్లలోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకు భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్లకు భోజనం మూటలన్నీ పోగు చేసుకొని ఒక తట్టలో పెట్టుకొని ఆ తట్ట నెత్తిమీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మ నెరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలుంటాయని కాకమ్మక్క ఎరుగును. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంటపడింది. మెల్లిగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డ మూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారె కనిపించింది. అది మూటలో దాక్కొని బయటికి కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటకి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్నిపట్టి ముక్కుతో గారెను గట్టిగా పట్టుకొని ఒక్క గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దడబడ కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడి చావా, దీని శార్థం పిల్లులకి పెట్టా, దీని ఉండేలతో కొట్టా అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుప్పమ్మకేం పోయే కాలం, తట్టన నెత్తిన అంత వయ్యారంగా పెట్టుకు నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మకేం చేసింది? అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మకేం ఒరిగింది? అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే. పైకి తిట్టే తిట్లు గాలికి ఎగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చేయవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి. అంతే. కాకమ్మక్క గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం? కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాష చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకొని తట్ట మీద తీగల తడి ఒకటి అడ్డం పెట్టి తట్ట నెత్తిన పెట్టుకొని ఒక కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలో, మసాలా వడలు, చక్కిలాలు, పప్పుండలోయ్. కోమటి యుక్తి కలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడిక కప్పాడు. చేతిలో కర్ర పెట్టాడు. కానీ కాకమ్మక్క ఇంకా యుక్తి కలది. తన తోటి కాకిని కోమటి మీదికి పంపకం చేసింది కాకమ్మక్క. స్నేహితురాలు కోమటి చంక కిందిగా ఎగురుతూ పోయింది. దాని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడిక ముక్కున కరుచుకొని పారిపోయింది. కోమటి తట్టను పక్కన పెట్టి పక్క ఇంటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకుని ఉన్న తాతను చూస్తుండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్ళి తీగల తడిక పారేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసింది. మసాలా వడలన్నీ చిందరవందర చేసింది. ఒక చక్కిలం పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారావి ఉండటం చూసి ముసలి తాత చేసిన పనే అనుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పొట్లాట కిందికి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పొట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పొట్లాడుకుంటే కాకమ్మ సొమ్మేం పోయింది? మనుషులు పొట్లాడితే కాకికి ఏ లాభం కదా? మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతూ ఉంటే కాకిగోలా అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేను, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, జాత్యాభిమానం ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తుంది. కాకికున్న జాత్యాభిమానంలో కనీసం 1/4 వంతు కూడా లేని మనం కాకిగోల అనటం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టి గారింట్లో పెద్దెత్తున పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టి గారి 2వ అమ్మాయిని పప్పుశెట్టి గారి 3వ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు.
ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు. వారికందరికీ శుభలేఖలు పిలుపులు వెళ్ళాయి. పిలుపులు శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు 4 మూలల నుంచి కుక్కలు పందులు కూడా పెళ్లివారింటి దగ్గరికి చేరాయి. కాకుల మాట వేరే చెప్పాలా, మన కాకమ్మక్క కాకిబాబా వేలకు చేరుకున్నారు. మనుష్యులకు ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారింట్లో ఎంతసేపు మంత్రాలు, బాజాభజంత్రీలు, పెళ్లికొడుకు పెళ్లికూతురు మెల్లో మంగళసూత్రం కట్టుటమును, అంతేగాని 2 జాముల పొద్దెక్కిన తిండి ప్రమేయమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాటేమో గాని వీధిలో చేరిన పందులకు కుక్కలకు పెళ్లివారి తంతు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క కాకిబావ మటుకు లొట్టలేస్తూ కూచోక అట్లా పాకశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మణుల్ని ఏమరిపించి వంటకాలు ముందుగానే రుచి చూచి వచ్చారు. ఇంకా ఎవరూ తినకముందే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన కొట్టడమే ఆలస్యంగా కుక్కలు ఒకదాన్ని చూచి ఒకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడు? ఒకదాన్ని ఒకటి పిలుచుకోవటం లేదు, ఒకదానితో ఒకటి సహాయపడి తిండి అందించుకోవటం లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకోసాగాయి అన్నాయి కాకిబావతో కాకమ్మక్క. వాటికి ఆ జ్ఞానం లేకపోవడం మనకే మేలు అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురికి గుంటలో నుంచి పందిమామయ్య కుక్కలను ఒక కంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడ మీది నుంచి ఇస్తరాకుల కట్టలుగా పడసాగాయి. పందిమామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పందిమామయ్య తాపీగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్యలో మూతి పెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పందిమామయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటిదాన్ని నిలవేసి బొయ్ బొయ్ అని అరిచింది. 2 కుక్కలకి కింది విధంగా వాగ్వాదం జరిగింది. కళ్ళు నెత్తిమీదికి వచ్చాయే, ఇంకడున్నది ఎవరనుకున్నావు? నువ్వు కూడా కుక్కల్లే మాట్లాడవచ్చావే? అబ్బో, ఈ కబుర్లు కట్టిపెట్టు, నీకు ఇంకా నా తడాక తెలీదు. అన్నీ తెలుసు, నీ వంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాను. డొక్కచించి డోలు కట్టించగలను ఏమనుకున్నావో. ఒక్కటించుకున్నానంటే నీ బాబుగాడితో చెప్పుకోవాలి. బై బై బౌ బౌ. మన ఇద్దరం పోట్లాడుకుంటే పందిమామయ్య కాస్త విస్సలు నాకేస్తున్నాడు. చచ్చు వెదవ్వి, నిన్ను తిననిచ్చే కంటే పందిమామయ్యని తిన్నా నాకు సంతోషమే. నేను అదే అంటున్నాను. ఈ విధంగా కుక్కలు కొట్లాడుకుంటుంటే కాకమ్మక్క పందిమామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందికి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకున్నది. ఈ లోపుగా కుక్కలు రాజీపడి పందిమామయ్య మీదికి దండెత్తి వచ్చాయి. పందిమామయ్య చీటీమాటికి కొట్లాటలకు దిగే రకం కాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూసి పక్కకి తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం గలవి. కాకమ్మక్క కాకిబావ సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత అయ్యింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తుండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క కాకిబావ కుక్కలకు చెరోవైపు చేరి కుక్కలు ఒకదాని వంక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపు నింపుకున్నారు. ఇంత అడావుడి చేసినా కుక్కల కడుపు నిండలేదు. ఎంత తిన్నా పందిమామయ్య కడుపు నిండేదీ లేదు. కానీ కాకమ్మక్కకు కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమే వసే, ఈ లోపల అంట్ల గిన్నెలు మన కోసం ఎదురుచూస్తున్నాయి, మన వాళ్ళందరినీ పిలుచుకొని అక్కడికి పోదాం పదా అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కా కా అన్నది. ఇద్దరూ కలిసి ఉప్పు శెట్టిగారి దొడ్డివైపు ఎగిరిపోయారు. ఒకనాడొక ఎరకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకొని దాన్ని వలలో వేసుకొని వీధి వెంట వచ్చాడు. వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకుపాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వలను కట్టేశాడు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాలు విరిగి కానీ రెక్కలు విరిగి కానీ అసహాయంగా పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవటానికి నిశ్చయించుకున్నది. ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో చిక్కుకుపోయింది. ఏం చేయాలో కాకమ్మక్కకు పాలుపోలేదు. గట్టిగా అరిచి 4 కాకులను పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే కానీ మరొకటి లేదు. అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి జరగబోయే దానికి ఎదురు చూస్తూ ఉంది. కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉంచిన ఎరికలివాడు ముందుకు వచ్చాడు. వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతటానికి ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. 2 అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు. ములలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయినాడు.
కానీ వాడి పిల్లాం అడ్డుపడి అప్పుడే చంపమాకు, ఇంకో కాకిని దొరకని అన్నది. కొద్దిసేపట్లో వాళ్ళు మరొక కాకిని కూడా పట్టుకున్నారు. ఎరుకలివాడు కాకమ్మను, ఎరుకల్ది రెండో కాకిని పట్టుకుని ఎవరికైనా కాకి రెక్కలు కావాలా అంటూ ఊర్లో కేకలు వేయసాగారు. వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళను చూసి, ఒరే, ఆ కాకుల్ని వదిలేస్తే మీకొక అనా ఇస్తా అన్నాడు ఎరుకలివాడితో. ఆయనతో ఎరుకలవాడు, వీటి రెక్కలమ్ముకున్నా 2 అనాలు వస్తాయి దొరా, అనాకే వదలమంటావా అన్నాడు. వెదవా, కాకుల్ని చంపుకు తింటావట్రా, ఏం పనిరా, ముందు వాటిని వదిలిపెట్టు అన్నాడు ఆసామి. ఇది మా వృత్తి గదా, వాటిని ఎట్లా వదలమంటావు దొరా అన్నది ఎరుకలవాడి భార్య. వాటిని వదిలితే ఒక అనా ఇస్తానన్నాను గదటే అన్నాడు ఆసామి. 2 అనాలి దొరా, ఇప్పుడే వీటిని వదిలేస్తాము అన్నాడు ఎరుకలివాడు. కాకమ్మక్కకు క్షణమొక యుగంగా ఉంది. ఎరుకలివాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూచినా, ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు. ఎరుకలివాడి చేతిలోనూ చావు తప్పేటట్లేదు. ఆ ఆసామి 2 అనా ఇవ్వటం దగ్గర ఇస్తాడో ఇవ్వడో ఎట్లాగురా భగవంతుడా అనుకున్నది. ఈ లోపుగా ఆ ఆసామి మన్మడు లోపలికి పరిగెత్తుకుపోయి, అమ్మోయ్, మన ఇంటి ముందర బూచివాడు కాకుల్ని చంపుతున్నాడే అంటూ తల్లికి చెప్పాడు. మీ మొహాల్ మండా, మీ ఇల్లు అల్లగాడుగాను, మీకేం పోయే కాలం రా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు తీస్తారా, మా ఇంటికి శని చుట్టుకోవటానికే, చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది. తిట్టినా బతిమాలినా కూడా ఎరుకలి వాళ్ళు లొంగలేదు. 2 అనాలు ఇస్తేనే కాకుల్ని వదులుతామన్నారు. చేసేది లేక వాళ్ళని తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అనాలు తెచ్చి వాళ్ళ మొహాన కొట్టడానికి లోపలికి వెళ్ళింది. ఈ సమయంలో ఆ వీధిన జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకలి వాళ్ళను వాళ్ళ చేతుల్లో కాకుల్ని చూశాడు. చటుక్కున ఎరుకలి వాళ్ళిద్దరి చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. రెంటినీ పట్టుకొని జాలయ్య గాల్లోకి ఎగిరేశాడు. కాకమ్మక్క ప్రాణం దక్కించుకొని పక్క ఇంటి కప్పు మీద వాలి జాలయ్యని ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య కడుపు చల్లగా 10 మంది ఆడపిల్లల్ని కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి, కా 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 అంటూ ఆ తర్వాత తుర్రునే ఎగిరిపోయింది. ఇంతకీ కాకులు ఎట్లా పుట్టాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.